హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. గుడిపాటి వెంకట చలం గారు రచించిన మైదానం అనే చక్కని నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 2 వినేద్దామండి. చదువు వినిపించేది పద్మిని. అక్కడికి వెళ్ళిన మొదటి నిమిషానే అర్థమైంది నాకు ఆ స్థలంలో అద్వితీయ ఆనందాన్ని అనుభవించబోతున్నానని. చుట్టూ ఉన్న ఆకాశాన్ని, కొండల్ని, పక్కన చింత చెట్లని, మా చిన్న ఇల్లుని, ఆ గాలిని, అమీర్ని చూడగానే నా మనసు ఎట్లా అయిందనుకున్నావు చెప్పనా? చిన్నప్పుడు మన ముందు 10 పిండి వంటలు పెడితే ఏది తినాలో తోచక తినిపోతున్నామని తెలిసి కూడా అన్నీ ఒక్క మాటుగా ఎట్లా తినాలా, ఇది తినే లోపల రెండోది రుచి చూడడం ఆలస్యం అవుతుందే అని ఎంత కష్టపడుతుంది మనసు. అట్లనే ముందే తెలుసు దినం తర్వాత దినం నాకు తీసుకురాగల వివిధ వర్ణ రాగ సుందరానుభావాలు. కానీ ఆగలేను. అన్నీ ఒక్కసారిగా త్వరగా ఎప్పుడు నన్ను కావలించుకుంటాయా అని తహతహలాడిపోయినాను. ఏం కారణం లేకుండా చిన్నప్పుడు నవ్వు, అర్థం లేని ఆనందం కలిగి ఇంకా ఏం చేద్దాం, తిరుగుదాం, గంతులేద్దాం, నవ్వుదాం అనిపించేదే. అట్లా ఉండేది గంట గంట నాకు. ఊరికి మాకు మధ్య పెద్ద చింతతోట ఉంది. ఆ గుడిసె తప్ప ఇంక చుట్టూ ఏమీ లేవు. ఎటు చూసినా నీలపు కొండల్లోనూ ఆకాశంలోనూ అంతమయ్యే పెద్ద మైదానం. ఒక్క పెద్ద కొండ మాత్రం మా ఇంటికి 6 మైళ్ళ దూరంలో ఉంది. దాని మీద శిథిలమైన కోట ఒకటి ఉంది. మా గుడిసె పక్కన చిన్న ఏరు ఎప్పుడూ పరిగెత్తుతూ ఉంటుంది. దాన్ని చూస్తే ఎవరితో మాట్లాడక ఇంట్లో పని మీద ఎప్పుడూ తిరిగే మా అమ్మే జ్ఞాపకం వచ్చేది. ఆ దేశంలో ఆకాశం ఎప్పుడూ నీలం కారుతున్నట్టే ఉంటుంది. వాన కురిసిన శుభ్రమైన కొండల్ని, నేలని ఇంకా శుభ్రంగా కడుగుతుంది. చుటపటమని చినుకులు పడితే కడుపుతో ఉన్న స్త్రీ వలె ఆ ఏరు నిండిపోయేది. కొండల్ని, మేఘాల్ని కప్పుకొని తెల్లనయ్యేవి. మొదట కుండల్లో వండడం, నెయ్యి కూరలు లేకుండా తినడం, చాపేసుకుని ఆరుబయట పడుకోవడం కొత్తగా కష్టంగా ఉండేది. అప్పుడప్పుడు పిచ్చి పట్టుదలలు కూడా పట్టేదాన్ని. కానీ కష్టపడ్డానికి, కొత్త పడడానికి వ్యవధి ఉంటేనా, అమీర్ ఉండనిస్తేనా? అయినప్పటికీ నాకు చిన్నప్పటి అలవాట్లు వదలడం ఎంతో కష్టమైంది. వంట చేసేటప్పుడు అమీరా వైపు వస్తే అన్నీ పారేసి దూరంగా పోయినాను. అన్నం తినక తిరిగాను. కానీ ప్రేమ ఉన్నప్పుడు త్యాగం చేయడం ఎంత సులభం అనుకున్నావు? ఊరికే ఏ త్యాగానికైనా ప్రతివతల్ని పొగుడుతారు గాని ప్రతి నిమిషం సౌఖ్యాల్ని, ఆనందాల్ని అనవసరంగానైనా సరే వదిలేసుకుని ప్రేమ బలం స్థిరపరచాలని ఉంటుంది. ఆయన్ని ప్రేమిస్తూ నేను ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చిన ఆయన స్నేహితుణ్ణి తీసుకుని వచ్చి తనతో భోజనం వడ్డించమన్నారు. ససేమిరా వీల్లేదన్నాను. కారణం, మా పెద్దల్లి సూరమ్మ గారికి నా మీద కోపం వస్తుంది. ఏమంటుంది? మగవాడు అతడు అన్నీ నిర్లక్ష్యంగానే చెయ్యాలంటాడు. ఆడదానివి నీకు బుద్ధి లేకపోయిందా అంటుంది. తోడుకోడలు నన్ను వెలేస్తానని బెదిరిస్తుంది నవ్వులాటలాగానే. పాపం ఆయన నన్ను బ్రతిమలాడారు. తన పరువు పోతుందని కన్నీళ్ల పర్యంతమైనారు. తన మీద ప్రేమ లేదా, తన మాట వినకూడదా అని అడిగారు. రాయి వలె స్థిరంగా నా పట్టుదల విడవలేదు నేను. ఇది మనం భర్తల కోసం చేసే త్యాగం, ఆధ్యాత్మిక ప్రేమ, పవిత్ర దాంపత్యానికి మన జీవితం మీద ఉండే ఇన్ఫ్లుయెన్స్. కానీ మావయ్య వచ్చి చివరికి తురకకూడు తింటున్నావటే అంటే నాకేమనిపించింది? ఏమన్నాను? ఇది తురక కూడా. ప్రేమదేవికి నైవేద్యం పెట్టి భక్తితో కళ్ళకద్దుకుని మధ్య మధ్య అమీర్ ముద్దలతో ఆరగించిన అమృతం తురక కూడా. ఏం తింటున్నామో, అసలు తింటున్నామో లేదో అనే ధ్యాస ఉంటేనా ఇంకా బ్రతకడానికి వీలు లేదని ఆకలేసి మధ్య మధ్య ఆనందానికి అవాంతరంగా మనసు మళ్లించుకుంటేనే గాని ఇక ఇంటి దగ్గర వలె ఈ కూరలో ఉప్పు సరిపోయిందా, ఈ చారులో పోపు చాలిందా అనే ఆలోచనలు ఉంటాయా? పచ్చడిలో ఇసుక పడ్డదని, అన్నం చివిడిందని, పులుసు ఉడకలేదని తిట్లు, లేచిపోవడాలు, విస్తరి మొహాన కొట్టడాలు పవిత్రమైన మానసిక ప్రేమ గల ఆదర్శ సంసారాల్లో జరుగుతాయి గాని పశువుల వలె కామంలో పోర్లాడే గుడిసెల్లో జరిగినే జరగవు. మానసిక ప్రేమ గనక దాంట్లో ఉప్పెక్కువైందని, కారం ఎక్కువైందని తగాదా? ఈ మానసిక ప్రేమ మీద నాకెందుకంటే అంత కోపం? మావే తీసుకొచ్చాడు దాన్ని వాళ్ళ ఊరి నుంచి. దాని సంగతి చెబుతా తరువాత. కామంలో పడి కళ్ళు మూసుకుని నరకంలోకి జారే వాళ్ళకి ఈ విచక్షణలన్నీ ఎందుకుంటాయి? గంజే పరమాన్నంగా ఉంటుంది. అది మళ్ళీ ప్రేమ లక్షణమేనంటారు కొందరు పూర్వులు. కానీ మావయ్య వంటి విమర్శకులు మాత్రం దాన్ని పశుకామమేనంటారు.
ఎందుకు? వారి నీతి హృదయాలకి నొప్పి కలిగిస్తుంది. నా వంటి వారి పాడు జీవిత చరిత్రలని చదివి విని వారి భార్యలు కూతుళ్ళు లేచిపోతే ఎట్లా? ఇంక విను. ఆరుబయట చక్కని బంగారపు టెండలో చేతులు పైకి చాచి ఆవళించి ఒళ్ళు విరుచుకుని చాప మీద నుంచి ఒక్క దూకు దూకి లేచి ఒకరి ముఖం ఒకరు కొత్తగా అందంగా చూసుకుని రాత్రి జ్ఞాపకం వల్ల కొంచెం సిగ్గుపడి చుట్టూ ఉన్న సౌందర్యాన్ని చూసి నవ్వడం, కారణం లేకుండా ఆనందంతో ఒకరికొకరము మా ఇద్దరికీ కలిసి ఆ సుందరలోకం ఉందని నవ్వడం. పొద్దున్న కాఫీలా? ఏంలా? ఒక్కరోజు కాఫీ గంట ఆలస్యం అయితేనే గిలగిలలాడేదాన్ని. మొదటి రోజు నుంచి కాఫీనే మర్చిపోయినాను. పెందడాలే ఇన్ని బియ్యం కుండలో వేసి ఏట్లో కడిగేటప్పటికి అమీర్ ఇన్ని చితుకులతో పొయ్యి వెలిగించేవాడు. ఆ మంట అయిపోయేటప్పటికి అవి ఉడికి ఉండేవి. గుడిసె వెనుక రాయి ఉంది. దాని మీద ఏ ఉల్లిపాయో గోంగూరో మిరపకాయో ఉప్పు వేసి నూరడం, అంతే వంట. ఉన్నప్పుడు చల్ల. అమీర్ బయట కూర్చుని పావురాలని ఆడిస్తుంటే అప్పుడప్పుడు తమాషాకి నేను వెళ్ళి గుడిసె తలుపు చాటు నుంచి సన్నగొంతుకుతో లేచి మడి కట్టుకోండి అనేదాన్ని. అతను ప్రయత్నంలో నా భర్త గొంతు బ్రాహ్మణ ఉచ్చారణ పెట్టి, ఇదిగో లేస్తున్నా, ఈ కాగితం చదివేసి అనేవాడు. ఒకసారి మరిచిపోయి ఈ పావురాన్ని వదిలి అన్నాడు. ఏం నవ్వేవాళ్ళం. ఒకసారి అమీర్ వచ్చి, మరి కచేరీ వేళ అయ్యింది, ఇక వంటకాలా అన్నాడు. అయ్యో, ఈవేళ తద్దినమని జ్ఞాపకం లేదు మీకు అన్నాను. ఆ మాటకి నన్ను పట్టుకుని దవడ వైపు భీకరంగా వంగితే తప్పించుకోవడానికి పెనుగులాడాను. అందుకని భుజం మీద కొరికాడు. అదుగో వెక్కిరిస్తోంది నీ నొసలు. కొరకడమేమిటి? అదేం సరసమేనా? ఆ మైదానంలో గుడిసెల్లో బ్రతికి కుండల్లో తినేవాళ్లకి మాకు నాజూకులెక్కడివి? దేహాన్ని మనసుని కూడా అంటకుండా కళ్ళు మూసుకుని వేదాంతోక్తరంగా సంసారాలు గడపడం. పుష్టి జవా నిండిన రక్తము ఉన్న మోటు ప్రజలకి చాతకాదు మరి. చదువులతోనూ రోగాలతోనూ 30 ఏళ్లకే ముసలివాళ్లైన ఈ నవీన రసికులకి మాత్రమే చేతనవును. మాటలతోనూ ధర్మ బోధనలతోనూ ఆధ్యాత్మిక ప్రేమతోనూ తృప్తి పొందడం. అమీర్కి సంతోషం వచ్చి నన్ను ఒక్క ఊపు ఊపాడా, కళ్ళు తిరిగి దూరంగా తూలేదాన్ని. గట్టిగా జబ్బ పట్టుకున్నాడా, 2 గంటల దాకా నొప్పిపోదు. కావలించుకుంటే ఊపిరాడదు. మొదట్లో కళ్ళల్లో అల్లరి ప్రేమ మరిచిపోయినాను. మావయ్య మాట అనొద్దన్నాడు. కామము వెలుగులో నా వంక పడినాడా భయంతో వణికేదాన్ని. ఇక మా స్నానం రోజుకి ఎన్ని గంటలు, ఎన్నిసార్లు గడిపేవాళ్ళమో ఆ ఏట్లో. వాన కురుస్తున్నా చలిస్తున్నా ఎండలో చీకటిలో ఎప్పుడూ స్నానమే. ఎంత బాగుండేది. ఎండలో తళతళలాడే ఏటి చల్లేటి నీళ్లలో తెల్లని ఇసుక మీద పడుకోవడం. ఆ చిన్నాలలో నా మెడని కొరుకుతూ నీళ్లు స్నేహితులలాగా ఇద్దరిని దగ్గరికి లాగుతూ పరిగెత్తడం ఎంత బాగుండేది. ఒకసారి చీకటిలో అమీర్తో, అమీర్, నా కార్యం నాడు ముత్తైదులు నన్ను ఆయన దగ్గరికి ఈ నీళ్లలాగానే తోశారు అన్నాను. వీపు వెనక నుంచి అతని నవ్వు వినబడుతుందనుకున్నాను. దాని బదులు కర్కశమైన కంఠంతో ఎవరు వాళ్ళు అన్నమాట వినపడ్డది. ఆశ్చర్యపడి తమాషా చేస్తున్నాడని వెనక్కి తిరిగి చీకటిలో అతని మొహాన్ని వెతికాను నీళ్ల మీద నుంచి. ఎవరేమిటి? వాళ్ళ పేరు అన్నాడు ఖండితంగా. ఆ ముత్తైదు ముండలంటే అన్నాడు విసుగుతో. చప్పున నీళ్లలో అతని దగ్గరికి తేలి భుజాల్ని ఆనుకుని చేతులు మెడ చుట్టూ వేసి, ఎందుకు అమీర్, ఏమిటా కోపం? చెప్పు. వాళ్ళ పేర్లా? అవును. నవ్వాను. ఊగే నా వక్షం నీళ్లలో నుంచి అతని హృదయాన్ని కరిగించింది. నిన్ను నిన్ను నాదాన్ని వాడి దగ్గరికి, ఆ బొండువాడి దగ్గరికి బలవంతంగా లాగారా? ఆ రాత్రి పాపం చిన్నదాన్ని, సహాయం లేనిదాన్ని. నిన్ను వాడి చేతుల్లోకి వాడి గదిలోకి నరుకుతా, ఒక్కొక్క ముండనే కొప్పు పట్టుకుని లాగి ఒక్కొక్క ఇంకేమేమో అన్నాడు. ఆ మాటలే దుర్గమ్మత్త, ఆ తహసీల్దార్ గారి భార్య వింటే నాకు చాలా నవ్వొచ్చింది. కానీ నాకు వెళ్ళాలని ఉందిగా, ఊరికే సిగ్గుపడుతున్నాను అంతే. నా నోరు గట్టిగా మూశాడు. అనకు, ఆ మాట అనకు. వాడి మీద, ఆ పంది మీద, ఆ కుళ్ళు సిబ్బి మీద నీకు నీకు పక్కున నవ్వాను. ఆయనంటే కోపమే రాలేదు. అదేదో పూర్వజన్మలాగా ఉంది ఆయనతో కాపురం. కుళ్ళు సిబ్బేమిటి అమీర్? నవ్వుతున్నాను. ఆ నీటి మీద నుంచి నా నవ్వు బ్రిడ్జి కింద చీకటిలో మారు పలికింది. అమీర్కి అంత ఈర్ష, సహించలేడు ఆయన గురించి ఒక్క మంచి మాట మాట్లాడితే. విను, ఎంత సంతోషంగా ఉండేది అట్లా స్నానాలు చేస్తే. స్వర్గంలో సౌఖ్యాలంటే ఇదే గావును అనిపించేది.
స్వర్గ నరకం సంగతెత్తితే అమీర్కి కోపం. మన స్వర్గం అది, అంతా అబద్ధమంటాడు. తనతో కూడా నన్ను వాళ్ళ తురక స్వర్గానికి తీసుకుపోతాననేవాడు. నేను ముద్దరు చస్తే నేను చస్తా. రెండో మాట నేను అనలేక ఊరుకుంటే అతనే. నేను చస్తూ ఉంటే నిన్ను చంపుకుంటా అన్నాడు. పోనీలే పాపం, నీకోసం నేను చస్తాలే అన్నాను నవ్వుతో. చావకపోతే చంపుతా. కానీ అమీర్, మనం చేసిన ఘనకార్యానికి మనకి స్వర్గం ఇచ్చే దాతేవడు? మా స్వర్గంలో పర్వాలేదు, నేను మాట్లాడతాగా. ఎవరితో? మా స్వర్గం వాళ్లతో. తమాషాగా ఉంది. మీ స్వర్గం సంగతి? మీ నరకంలో ఎవరుంటారు? హిందూ ప్లీడర్లు, కాఫర్లు అని రాయి పెట్టి కుండ పగలగొట్టాడు. నవ్వెట్లా ఆపుకోను? ఆయన మూలకంగా ప్లీడర్లందరికీ ఇప్పించావా నరకం? కాకపోతే నా దగ్గర వ్యాజ్యానికని 3 ప్లీడర్లు గారి కొడుకులు 3 ఆర్లు 18 రూపాయలు లాగారు. వాళ్ళందరికీ బాధ, నరకమే. నీ పెత్తనమే. చూసుకో, అబద్ధమేమో. ఇంకేం మాట్లాడతాను? అట్లా గడిచేవి మా స్నానం సంభాషణలు. ఒకరినొకరం నీళ్ల కింద తాకుతో, ఒకరినొకరు రుద్దుతో, తోముకుంటూ ఎన్నో గంటలు ఆడుకునేవాళ్ళం. అమీర్ నాకు ఈత నేర్పాడు. ఎవరన్నా కొత్త వాళ్ళు వంతెన మీద నుంచి వెళుతూ ఉంటే ఇద్దరం కదలకుండా దాని కింద ఇమిడి వాళ్ళు వెళ్ళగానే పెద్ద నవ్వు నవ్వుతాము. నా జుట్టు నీళ్లల్లో నల్లగా తేలుతో, చేతులు నీళ్ల కింద వంకరగా కనపడేట్టు నీళ్లు తోసుకుంటూ ఇత్తే అమీర్ అలా నిల్చుని నన్ను చూస్తూ, ఆగకు, అలానే తేలుతూ ఉండు, అలానే ఎప్పుడు. ఆ జుట్టెక్కడిది? ఎలా తెచ్చుకున్నావు? అరేబియాలో రాత్రి వీచే ఈదురుగాలి నీ జుట్టు రూపం దాల్చింది అని ఊరికే బాధతో మురిసిపోతాడు. మునిగొచ్చి నా కాళ్ళని పట్టుకుని నీళ్లలోకి లాగి ముంచి కావలించుకుంటాడు. ఇద్దరం అలానే మునిగిపోయినా మడుక్కి. నల్లని ఇసుక మీద పడుకుని పైకి నీలంలోకి చూశాను ఒక నిమిషం. అతని చేతుల్లో, అతని కింద అక్కడే ఉండాలనుకుంటున్నా. ఇంతలో నీళ్లు తాగేశాను. ఒక్కొక్క రాత్రి వెన్నెల్లో స్నానం చేస్తాము. అమీర్ ఆ ఒడ్డుకి ఇది దూరమై నీళ్ల కింద దాక్కుని భయపెడతాడు. ఎవరూ లేక ఇద్దరమే ఆ నీళ్ల నిశ్శబ్దంలో కూర్చుని ఒకరి ముఖంలో ఒకరం చూసుకోవడం నాకు భయం. కానీ అమీర్ దగ్గరగా ఉండి చెయ్యేసినంతసేపు ఏదో నీళ్ల లోకంలో ఉన్నట్లుండేది. ఒకరోజు నన్ను ఉలూపి అని పిలవమన్నాడు. నా అర్జునుణ్ణి. అర్జునుడు? అదంతా అబద్ధమంటాడు అమీర్. పూర్వం మా మరిదిని, అతని పెళ్ళామును బట్టలు ఇప్పేసుకుని ఒకరికెదురుగా ఒకరు కూర్చుని స్నానాలు చేస్తారని విని నాకు పరమసహ్యం వేసేది. కానీ ఏమిటో రాత్రులు ఇద్దరం బట్టలన్నీ యువతల పారేసి స్నానం చేసేవాళ్ళం. నీకు అర్థమవుతుందా ఆనందం? కామం, పశుకామం అంటున్నాయి నీ కళ్ళు. కామం కాదు, ఈ ఆకాశం కింద ఆ నీళ్లల్లో బట్టలెందుకు? బట్టలు వేసుకున్న గాలి నీళ్లు ఒంటినంతా తాకుతాయి. అమీర్ కూడా అంతే. ఇద్దరం నీళ్లలో డొల్లుతూ ఉంటే అమీర్ వేళ్ళు నా జుట్టుని, భుజాల్ని, రొమ్ముల్ని, తొడల్ని తాకితే నాకు చెరువులో తామర కాడలు ఒంటికి తగిలినట్టుండేది. అతడు మగవాడనే భావం కానీ అతని స్పర్శ వల్ల కామవికారం కలగడం కానీ ఏమీ ఉండేది కాదు. రాత్రు అతను నన్ను కోరేటప్పటి స్పర్శకి, తక్కిన రోజుల్లా నాతో ఆడుకునేటప్పుడు స్పర్శకి స్పష్టమైన భేదం ఉంది. సమయాలను బట్టి అమర్ నా స్నేహితుడిగా, అన్నగా, తండ్రిగా, బిడ్డగా, గురువుగా, భర్తగా, ప్రియుడిగా, అధికారిగా మారేవాడు. నేను అంతే. ఒకప్పుడు అతి చనువు, ఇంకోసారి కారణం లేనిదే బింకం, కొత్త లేనిదే అమితమైన సిగ్గు, పిచ్చిదయ, కపటమైన కోపం, తల్లి చూపే లాలన, భోగం దాని బెట్టు, సత్యభామ దుర్తత్వము, కలహము అన్నీ రకరకాలుగా మారి చూపేదాన్ని. కానీ సాధారణంగా ఇద్దరము మా స్త్రీ పురుష భేదం మరిచి మిత్రుల వలె ఆడుకునేవాళ్ళం. అలా కాక ప్రతి నిమిషము ఒకరికొకరికి కామవికారం కలుగజేస్తూ ఉంటే 24 గంటలు కలిసి జీవించగలమా? ప్రతి సంజ్ఞ, చూపు కామవికారంతో స్ఫూరించడం. గాలి లేని ఇళ్లల్లోనూ, ఈగలు ముసిరే భోజనాలు సావిళ్లల్లోనూ, పవిత్ర ప్రేమమయ సంసారాల్లోనూ, అంతేగాని స్వచ్ఛమైన నీళ్లల్లోనూ ఎడారుల్లోనూనా? అమీర్ అవతల ఒడ్డుకి ఈది నుంచుంటే ఆ రాత్రి నిశ్శబ్దంలో ఎవరో గంధర్వ కుమారుడు వచ్చి నుంచున్నట్టు కనబడేవాడు. స్నానం అయిన తర్వాత తుడుచుకోము, కొంచెం ఇటు అటు పరిగెత్తి బట్టలు వేసుకుంటాము. బావుండలేదు? అదుగో ఏం బావుండడంలే అంటుంది నీ పెదిమల వంపు. నీకేం తెలుసు అని ధైర్యంగా అనగలను నేను. ఇంకా భోజనం అంటే ఒకరికెదురుగా ఒకరం కూర్చుని ఒకరినొకరం కళ్ళతో తాగేయడమన్నమాట. మెతుకుల మీద బతికామా ఆనందం మీద కానీ. ఋషులు వాయుభక్షణ చేసి జీవించినట్టు. మొదట్లో నేను వేరే తినేదాన్ని,
కానీ తమ ఎంగిలి మూతితో నన్ను ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఏం లాభం? మడిగా వేరే మూకుట్లో తిని. నాకు చేత కాలేదు. వేసలెంగిలి రుచులు చవి చూసి కూడా కులం నిలుపుకునే నేర్పరితనం మీ శ్రోతీయులకి మాత్రమే చేతనవును. ఏం తిన్నానో, ఎలా తిన్నానో, ఆ భోజనం ఎలా సహించిందో నాకు జ్ఞాపకం లేదు, అర్థం కాదు. ఈనాడు మళ్ళీ మా ఆయన ఇంట్లో నేను ఉండడమే తటస్థితే మళ్ళీ నెయ్యి, పప్పు, పులుసు ఉంటేనే గాని ముద్ద దిగదు. కానీ అమీర్ చూపుల కలవరంలో నా మనసు నిండి అతని పెదవుల రుచి నా నోటిని కరిగిస్తూ ఉంటే ఏం తింటున్నానో స్మరణకి వస్తుందా? మధ్యాహ్నం అంతా గొంగలి వేసుకుని చింత చెట్టు కింద పడుకుంటాము. మన దొడ్లలో చింత చెట్లున్నాయి, కానీ చింత చిగురికి కాయలకి తప్ప ఎప్పుడన్నా వాటి వంక చూస్తామా? ధైర్యం ఉంటే ఇంటికి వెళ్ళగానే నువ్వు మధ్యాహ్నం దాని కింద గొంగళి వేసుకుని వెళ్ళకిలా పడుకుని ఆకాశం వంక చూడు. ఆ సన్నని ఆకుల కట్టే ఆకుపచ్చ అద్దాల మేడలో నుంచి ఆకాశపు నీలపు నిగ్గుల కప్పుల మీద తెల్ల మేఘాలు తేలిపోతూ ఉంటే కానీ లాభం లేదు. ఆ అందం కనబడ్డానికి కారణం లేని ఆ ఆనందం గుండెల్లో పొంగి ఆ రంగుల బాధని స్ఫురింపజేయడానికి అమర్ చెయ్యి నీ నడుం మీద ఉండాలి. నీ వేళ్ళు అతని జుట్టులో ఆడుకుంటూ ఉండాలి. కాంతి పల్చని ఆకుల్లో పడితే పెద్ద మందిరాల్లో కిటికీలో నుంచి తలుపుల్లో నుంచి లోపలికి పాకి తివాసీలో అద్దాలు పటాల మీద నుంచి అందాన్ని పొందే విచిత్రమైన మెత్తని కాంతి ఉంటుందే, అలా కనబడేది ఆ చెట్ల కొమ్మల మధ్య వెలుతురు ఒక్కటే. తమాషా రంగులో పిట్టలు వచ్చి కూర్చుని తొంగి చూసి చిన్న చిన్న పలుకులు ఈలలు ఆ ఆకుల గుహల్లో నుంచి పలికేవి. ప్రేమ చూపుకునేవి. నిశ్చలమైన మధ్యాహ్నం కునుకు పట్టే వేళ ఆ పిట్టలు పలుకులతో పాడుతూ ఉంటే మనుషులది కాని గొప్ప సంతోషం కలిగి దాన్ని భరించలేక అమర్ని కౌలించుకుంటాను. చూడు, అర్ధరాత్రి చిన్న వాయువుల మీద నువ్వెన్నడూ వినని కొత్త పాట చెవిని తాకితే, ఏటి నీటిలో నుంచి నువ్వెన్నడూ ఎరగని ఏదో కొండగడ్డి వేళ్ల వాసన వస్తే ఎలాగో ఏదో మరిచిపోయిన సుందరానుభవాలు మనసుకి తట్టవా? అలా స్ఫురించేది. ఆశ్చర్యంగా పక్షి రెక్కల్లో నుంచి చిన్న ఈక గాలిలో సోమరిగా తేలుతూ వచ్చి వాలేది నా మీద. దాని పాటలతో కూడా ఎక్కడో ఎప్పుడో ఏ జన్మలోనో అనుభవించి అధికానందం పొందిన విషయాలు అలా బాధ పెడతాయి గావును మనసుని. ఆ పిట్టలన్నీ నాకు గుర్తు. ప్రతి మధ్యాహ్నము ఎదురు చూసేదాన్ని. ఏదో బంధుత్వం నాకు వాటికి ఉన్నట్టే తోచేది. అన్ని దిక్కుల రాత్రి కమ్ముకున్నప్పుడు ఈదురుగాలిలో నిప్పు ముట్టించి మళ్ళీ బియ్యం వండేదాన్ని. అంత చీకట్లోనూ గాలిలోనూ ఊగే వంటను అంటి వెలిగించడం ఎంతో గంభీరంగా ఉంటుంది. ఇద్దరి మొహాల మీద వెలుగు చీకట్లు ఉయ్యాలులూగుతూ ఆ పొయ్యి దగ్గర కూర్చుని ఉడికే అన్నపు సంగీతానికి ఆకలితో ఉడికే పొట్టలు గంతులేస్తూ ఒంటరిగా లోకానికంతా చక్రవర్తుల వలె కూర్చుంటాము. ఎందుకో విశాలమైన మైదానంలో రాత్రులు ఆకాశం కింద మంట ఏవో ఎరగని భావాల్ని కలిగిస్తుంది. ఒక్కొక్క రోజు అమీర్ మధ్యాహ్నం అప్పుడు ఏట్లో చేపలు పడతాడు. ఆ చేప బయట గిలగిలా కొట్టుకోవడము, దాని ముక్కులో నుంచి నెత్తురు రావడము చూస్తే నేను భరించలేను. అతని పక్కన భుజం మీద చెయ్యేసుకుని బెండు కదిలే సమయానికి అతని తలని లాక్కుని వదలక గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకునేదాన్ని. ఉత్తగాలం అతను పైకి లాగినప్పుడు సంతోషిస్తాను, కానీ చాలాసార్లు వెర్రి చేప దాన్ని ఖర్చుకునే ఉండేది. ఒకసారి 4 చేపల్ని అతను చూడకుండా నీళ్లల్లోకి వదిలిపెట్టాను. ఏవి అవి అడిగితే పొదల్లోకి పారిపోయాయి అన్నాను. ఎట్లా నవ్వాము. మేము స్నానం చేసేటప్పుడు ఆ చేపలు మమ్మల్ని నీటి అడుగున తాకితే దూడలు కుక్కపిల్లలు అనేదాన్ని. స్వచ్ఛమైన నీళ్లలో ఆడే వాటి తోకల్ని చూసి నేను పరిగెత్తేటప్పటి నా పిరుదుల కదలికలాగా ఉంటుందని ముచ్చటపడేవాడు అమీర్. అన్నం పడేస్తే అన్నీ వచ్చి మూగేవి. పిచ్చి మూతులు చాచుకుని వాటినెట్లా గాలంతో చంపేవాడో. వాటిని చంపడం పాపం కదూ? పాపమేమిటి? దేవుడే చంపుతున్నాడు ప్రతి నిమిషము లోకాన్ని. అయితే మనుషులు కూడా తిను. కొందరు మనుషుల్ని తప్పకుండా తింటారు. ముఖ్యంగా బొర్ర ప్లీడర్లు బహురుచిగా ఉంటారు. చేపలు దొరికిన రోజున వేరే పొయ్యి పెట్టి వండుకుంటాడు. కానీ తరువాత వాసన నా కడుపులో వికారం పెట్టేది. అది చూసి క్రమంగా చేపలు తినడం మానేశాడు. కానీ ఆధ్యాత్మిక ప్రేమగల నా భర్త ఎన్నిసార్లు నేను ఏడ్చినా ఆ ముక్కు పొడం మాత్రం మానలేదు. చేపల వాసన అమీర్ నా దగ్గరికి రావద్దు అంటే ఆ రాత్రంతా దూరంగా కూర్చుని నన్ను చూస్తూ తృప్తిపడేవాడు. నేనుండలేక అతన్ని లాక్కుని వికారపడి కక్కేసేదాన్ని. పశుకామం, ఏం చెయ్యం?
మధ్యాహ్నం గాలం ఏట్లో వేసుకుని గానుగ చెట్ల నీడలో కూర్చుని కునికిపాట్లు పడడం ఎంత హాయిగా ఉంటుందని. ఎండ ముచ్చటలతో పోట్లాడే నీటి కెరటాలని, త్వరగా కొట్టుకుని వచ్చే చెత్తని, నురుగుని, అవతల వైపు నీళ్లలో వంగుతూ లేస్తున్న తుంగని, దూరపు కొండలుగా మారే రంగులని అట్లా సోమరిగా చూస్తూ కళ్ళు సగం మూసుకుని నా జుట్టు అమీర్ మెడ మీద ఎగురుతుంటే అట్లానే ఏమీ ఆలోచించాలన్నా లేకుండా ఇంకా కావాలనే కోరిక, ఆధారాలేమీ లేకుండా పడుకోవడం, సుఖాలు వదిలి పరమాత్మలో ఏకం అవ్వడం ఆనందం అంటారే, అలాంటిదే గావును అనిపిస్తుంది. ఇంక రాత్రులు ఏం రాత్రులని. మాకు వెన్నెలొచ్చినా సంతోషమే, చీకటిగా ఉన్నా సంతోషమే, మబ్బు పట్టినా సరే అన్నిట్లోనూ ఆనందం కనబడేది. కూర్చోవడం కష్టమైనట్లు కాళ్ళు చేతులు ఆడబోతాయి. ఏదో ఆనందం ఏమిటో చెయ్యమని పురుగొలుపుతుంది. కూర్చుని ఊరికేనా, లేక నవ్వుతో పరిగెత్తడం, తప్పించుకోవడం, దాక్కోవడం, అందినా అందుకోనట్టు అందనట్టు నటించడం, అంతా అనుభవం కలిగిన ఇష్టం లేనట్టు కొత్తవారైనట్టు నటించడం. అలసి కిందరపడగానే రెండో వారు కూడా అక్కడే పడి మనుషులకు ఉండే బద్ధకాలు చికాకులు మర్యాదలు పోయి అందమైన మృగాల మల్లె పిల్లి పిల్లల వలె ఆడుకునేవాళ్ళం. మొదట నా సౌందర్య బాధని పొందినవాడు అమీర్. ప్రపంచమంతా వెతికి నన్నేరుకున్నట్టున్నాడు. ఆనాటి ఉదయం ఆఫీసు గదిలో నా వీపు చూడగానే నేనే తనకి కావాలని, నేనే తప్ప ఎవ్వరూ అక్కర్లేదనిపించిందని చెప్పాడు. ఆ రాత్రులు ఈ భూమి మీదేనా, ఏ ఇంద్రజాలం లోకంలోనన్నా ఉన్నానా? అదంతా కళ భ్రాంత. ఈ ప్రపంచమే ఇంత అందంగా ఉండగలదా అనిపించేది నాకు. కానీ అమీర్ మాత్రం అమితమైన బాధపడేవాడు. ఒక్కొక్కప్పుడు జాలేసేది, భయమేసేది. కానీ ఆ బాధే తన ఆనందం అంటాడు. ఏమిటంటే ఆనందం చూసి వెర్రెత్తిపోతాడతను. ఒక నిమిషం నా ఒంటి మీద బట్టని నిలవనీయడు. నా రవికల్ని ఒక్క 10 రోజులు చించేశాడు. మళ్ళీ కట్టుకోలేదు. ఏం లాభం? చీరలు చిరిగిపోయినాయి. కానీ ఏమైతేనేం, చీరలు చూస్తాడా అమీర్? నా ఒంటిని చూస్తాడు గాని. అక్కడ పేరంటాలా భోజనాలా? చీరల విలువను బట్టి మనుషుల విలువ నిర్ణయిస్తారా? మీ ఊళ్ళల్లో మళ్ళే వెన్నెల వచ్చిందంటే ఆ బయలంతా క్షీర సముద్రము, స్వర్గము, ఆకాశము అయిపోయేది. అమీరంత గొప్ప హృదయం కలవాడు, సౌందర్య పిపాస కలవాడు. అన్నాళ్ళు మా ఊళ్ళో పని లేకుండా ఊరికే ఎలా పడి ఉన్నాడా అని ఆశ్చర్యం వేస్తుంది. కొంతసేపు తాగితే నలిగిపోతానేమోనని మల్లి పువ్వునో వెన్నెల రేఖనో అన్నట్టు పెదవుల చివర్లో గాలి మల్లెనో, మల్లి పువ్వుల మల్లెనో, వేళ్ల కొనలతో నీటి అలల మల్లెనో, కుక్క పిల్లల వలెనో తాకి ఒళ్ళంతా తిమ్మిరింతలు పరిగెత్తిస్తాడు. ఊరికే ఎదురుగా నుంచుని నన్ను చూసి వెర్రెత్తిన వాడి వలె నా పేరు పిలుస్తూ కూర్చుంటాడు. చేతులతో నా తలని 2 వైపులా పట్టుకుని నన్నేదో ప్రశ్నిస్తున్నట్టు నా కళ్ళల్లోకి చూస్తూ అరగంట నుంచుంటాడు. ఉన్నట్టుండి నా చీరని ఒక్క ఊపుతో లాగేసి నిర్జీవమైన మైదానం మధ్య నుంచోపెట్టి చేతులు పైకెత్తించి నా చేతుల్ని, నా రొమ్ముని అన్ని వైపుల నుంచి అలా రెప్పవేయక చూస్తూ నుంచుని నన్ను పక్కలకి వంచి నా నడుం దగ్గర సాగే వంపుల్ని తాకి వెనుక నుంచి నన్ను తనకేసి ఉంచుకుని నా గడ్డం కింద వేళ్లు కదిలిస్తూ మెడనున్నతనానికి మురిసి ఆనందించేవాడు. నా భుజాల వెనక చూస్తే నల్లని మబ్బుల్లోని నీటి భారం తోస్తుందట. నా నడుం వంపుల్ని చూస్తే మా ఏరు చప్పున వంగి తిరిగిన చోట కలవరపడే ప్రవాహ నునుపు తోస్తుందట. నా మెడ మీద రేఖలు చూస్తే సోమరి అలల మీద మెత్తని ఎండ ప్రతిఫలించి మెల్లిగా పైకి పాకే కాంతి గీతలు కనబడతాయట. అలా అంటూ చప్పున గోదావరి మీద లేచే ఎండాకాలపు తుఫాను వలె విజృంభించి నన్ను కావలించుకుని పోయించి తిప్పేసి అలవగొడతాడు. ఒక్కొక్కప్పుడు అతను నన్ను విరిచేస్తాడేమో, తినేస్తాడేమో అన్నంత భయమేసేది. నా మొహాన్ని ఆ వెన్నెట్లో ముద్దు పెట్టుకున్నాడంటే నా ఊపిరి ఆగి కళ్ళు తిరిగి చెమటలు పోసేవి. నన్ను అదుముకుని ఇంకా తనలో నన్ను కలిపేసుకోవాలని అతను పడే బాధని చూస్తే నేను బ్రతకడమే ఇతనికి ఇష్టం లేదా? ఆ కళ్ళలో వెలిగేది ద్వేషం కాదా అనిపించేది. తన పెదవులతో, తన చేతులతో నా నున్నటి శరీరాన్ని ఒత్తేయడం, నలిపేయడం, తన కాళ్లతో నా కాళ్ళని మెలిపెట్టి విరిచేయడం చూస్తే ఇతనికి సౌందర్యం విరోధమా? దాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నాడా అని అనుమానపడతాను. ఇలా ఒక్క నిమిషం వ్యవధి లేకుండా బాధపడి అలిసిపోయి నిరాశ చెంది నా పాదాల మీద పడి ఎలా, ఏం చేయను, ఎంతసేపు అని ఏడుస్తాడు. నిజంగా ఏడుస్తాడు. మళ్ళీ చప్పున పళ్ళు పటపటా కొరికి దడిసి వెనక్కి తగ్గే నన్ను ఈడ్చి కావలించుకుని లాక్కుని పర్వతపు గుహల్లో వీచే సముద్రపు తుఫాను గాలి వలె ఊపిరి పీలుస్తూ
నన్ను భుజం మీద చెంపల మీద ఎక్కడ పడితే అక్కడ సున్నితమైన స్థలాల కొరికి చంపేస్తాడు. అతని బరువును భరించలేక కింద పడిపోతాననుకుంటాను. నేను బాధతో అరిచిన కొద్దీ నా పెదవుల రక్తం అలా పీల్చి చంపేసే రాక్షసి కాదు కదా అని వణుకుతాను. సగం చచ్చి పడుకున్న నాకు ఎడంగా పడుకుని చేతి మీద తలనానుకుని నా వంక చూస్తూ ఉంటాడు. నాకు సిగ్గయ్యి అతని చెంప మీద చేతులు వేసి ఏమిటి అలా చూస్తావు అని అడిగితే ఏమీ మాట్లాడడు. నేనట్లా నిద్రపోయి ఏ 3 జాములకో లేచి చూస్తే ఇంకా అట్లా చూస్తూనే పడుకుని ఉంటాడు. దుప్పటి కింద నుంచి గుండ్రంగా ఎత్తుకున్న నా రొమ్ము గర్వాన్ని, నా భుజాల దగ్గర నుంచి పిరుదుల కిందకి తిరిగే విల్లు వంపుని, నా చేతిలో నున్నత్వపు జారుని, నా ఒంటి మీద పాకే నా జుట్టుని దోసిళ్లలో ఉంచుకుని వేళ్లలో నుంచి జారుస్తూ భుజాల మీద ముఖం మీద కప్పుకుంటూ గడిపాడు 4 గంటల సేపు. ఏటిలో రోజూ కడిగి నూనె ఎరగని జుట్టు నా మెడ మీద అల్లరిగా పడడం అతనికెంతో ఇష్టం. నా జుట్టు అతనికి కొత్తగా కోసిన వరిగడ్డి వాసన, అరేబియా గుర్రపు శుభ్రమైన పరిమళము తలపించేస్తుందట. చిన్నప్పుడు మా ఇంట్లో శాస్త్రులు భాగవతం చదువుతుంటే విన్న సంగతులు జ్ఞాపకం వచ్చాయి. విష్ణు భక్తుడికి సర్వప్రపంచము లీలగా, అసత్యంగా తోస్తుందట. ఈ భూమి, ప్రాణులు, వాళ్ళ సుఖదుఖాలు సర్వము మాయగా, అశాశ్వతంగా తోస్తుందని, ఒక్క విష్ణు భక్తికి మాత్రమే నిత్యమైనదని, అర్థమైనదని, తనకి సంబంధించినదిగా కనబడుతుందని చెప్పేవాడు. నా మనోస్థితి సరిగా విష్ణు భక్తుడిలాగా ఉంది. నా ఇల్లు, బంధువులు, ఈ ఊళ్ళో ప్రజలు, వాళ్ళ అభిప్రాయాలు అన్నీ మాయ. నా పూర్వ జీవితమంతా ఒక దుష్ట స్వప్నం. శాశ్వతము, సత్యము అయినది నేను, నా అమీర్. నిత్య నిరంతర ఆనందదాయకమైనది మా నిశ్చల ప్రేమ సంబంధం. ఆ కొండలు, ఆకాశము, నది, బయలు, స్వచ్ఛ మారుతము మేము మా లీల కోసం సంకల్పించుకున్న రంగస్థలము అంతే. ఇంకా తక్కిన ప్రపంచమంతా మాయ. మేమే ఈ సృష్టి, దాని ఉద్దేశము. మమ్మల్ని, మా ప్రేమని సృష్టించడానికి ఈశ్వరుడు ఈ లోకాలన్నిటినీ ఏర్పరిచాడు. మైదానం 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.